మంగళగిరి చేనేత చీరలకి ఇంత ప్రసిద్ధి రావడానికి ఇక్కడ రంగులు ముఖ్య కారణం. ఎందుకంటే ఇక్కడ వాటర్ చాలా బాగుంటుంది. ఈ వాటర్ చాలా బాగుండటం వలన రంగులు కూడా బాగా గట్టిగా రావడానికి ఆస్కారం ఉంది. నమస్తే, నా పేరు గంజి రవీంద్రనాథ్. మాది మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మేము గత 50 సంవత్సరాల నుంచి చేనేత పరిశ్రమలో ఉన్నాను. మా నాన్నగారు కూడా ఇదే చేనేత పరిశ్రమలో ఉన్నారు. మంగళగిరిలో 100 నెంబర్ చీరలు, 80 నెంబర్ పట్టుబడి చీరలు, 60 నెంబర్ పట్టుబడి చీరలు, 40 నెంబర్ పట్టుబడి చీరలు చాలా ప్రసిద్ధి. రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో కూడా ఈ చీరలకు మంచి ప్రసిద్ధి ఉంది. ఇప్పుడున్న మంగళగిరిలో ప్రొడక్షన్ అంతా కూడా ఎక్కువగా నిజాం బోర్డర్ శారీస్ జరుగుతున్నవి. దీనికి అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చింది. దీనికి తగ్గట్టుగా గవర్నమెంట్ కూడా దీనికి జియో ట్యాగ్ ఇచ్చారు. మా నాన్నగారి టైంలో అన్ని డార్క్ రంగులు, ఎందుకంటే కారణం అందరూ రైతులు ఎక్కువగా ఈ చీరలు వాడేవాళ్ళు. మా చిన్నతనంలోకి వచ్చేసరికి మళ్ళీ కొద్దిగా మారి బ్రైట్ రంగులు ఇవన్నీ నా చిన్నతనంలో అలా నేర్పించడం జరిగింది. ఇప్పుడున్న జనరేషన్కి వచ్చేసరికి నిజాం బార్డర్ వచ్చిన తర్వాత అన్ని పేస్టల్ కలర్స్, లైట్ కలర్స్. కానీ ఈ ఇన్ని జనరేషన్కి కూడా ముఖ్య కారణం వచ్చేసరికి ఇక్కడ రంగులు, మెయిన్ ఈ రంగులు వల్ల మంగళగిరికి అంతర్జాతీయంగా పేరు వచ్చింది. కాలానుగుణంగా రంగులు పరిస్థితులను బట్టి ఆ కాలంలో డార్క్ కలర్స్, ఇట్లా మా నాన్నగారి కాలంలో బ్రైట్, ఇప్పుడు లైట్ కలర్స్, ఇక ముందు కూడా కొత్త రంగులు వస్తున్నాయి. వచ్చేదానికి మేము అవి కూడా తయారు చేసి అలానే మేము కూడా ఏ రంగులైనా సరే తయారు చేసి ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం.